హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి ఫ్యామిలీ విషయాల్లో ముఖ్యంగా డివోర్స్ కేసులో ఇంకా భర్త కానీ భార్య కానీ వాళ్ళ మధ్య గొడవ అవుతుంది, వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని చెప్పేసి కాల్ రికార్డింగ్ లేదంటే ఫొటోస్ ఇవి చూపిస్తూ కోర్టుని సంప్రదిస్తారు. అయితే దీని మీద రీసెంట్గా సుప్రీంకోర్టు స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా చెప్పండి. యూజువల్లీ ఫ్యామిలీ కేసెస్లో ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మెయింటైన్ చేస్తారో దట్ మేబీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటేనే సీక్రసీలో మెయింటైన్ చేస్తారు అని. మరి అది వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని మనం ఫైల్ చేసినప్పుడు దాన్ని డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే వీ షుడ్ షో సమ్ ఎవిడెన్స్ అనేది మనం కోర్టులో ప్రవేశపెట్టాలి, వాళ్ళకి అందజేయాలి. అలాంటప్పుడు ఈ వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ కానీ, ఇమేజెస్ కానీ, చాట్స్ కానీ, ఫోన్ రికార్డింగ్స్ కానీ ఇవే ఆధారాలు అవుతాయి. ఎందుకనంటే ఓపెన్ రిలేషన్షిప్లో హస్బెండ్కి తెలిసి ఉండరు కదండి అందరూ, లేదంటే వైఫ్కి తెలిసి ఇంకో అమ్మాయితో ఉండరు కదా. ఇవన్నీ సీక్రెట్ రిలేషన్షిప్స్ వేరే స్పౌస్కి తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈమెయిల్స్ కానీ, చాట్స్ కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, ఇవన్నీ అడ్మిసిబుల్ ఎవిడెన్సెసే. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అనో, నా ఫండమెంటల్ రైట్ని వీళ్ళు భంగం కలిగిస్తున్నారు, దానికి ఎగెయిన్స్ట్గా రికార్డ్ చేశారు అనడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, మీ దగ్గర ఇటువంటి ఎవిడెన్సెస్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ అప్లై ఫర్ డివోర్స్, మీరు విడాకులు కనుక మీ భర్త దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి కానీ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇట్లాంటి ఎవిడెన్సెస్ అడ్మిసిబుల్, కోర్టు అంగీకరిస్తుంది. ఓకే.